గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. తెలుగు థర్డ్ సెమిస్టర్ న్యూ సిలబస్ ప్రకారం ఏంటంటే మొత్తం 5 యూనిట్లుగా విభజించడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఏంటంటే వ్యక్తిగత నైపుణ్యాలు. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. సెకండ్ యూనిట్ ఏంటంటే సృజనాత్మక రచన. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. థర్డ్ యూనిట్ ఏంటంటే అనువాద రచన. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఫోర్త్ యూనిట్ ఏంటంటే మాధ్యమాలకు రచన 1. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. యూనిట్ 5 ఏంటంటే మాధ్యమాలకు రచన 2. దీంట్లో 5 టాపిక్స్ ఉంటాయి. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఇదంతా కూడా న్యూ సిలబస్, న్యూ ప్యాటర్న్. ఇప్పుడు మీకు మోడల్ పేపర్ చూపిస్తాను. ఆ మోడల్ పేపరు ఏ విధంగా మీకు మార్కులు కేటాయించేట్టు కూడా చెప్తాను, ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒకసారి ఈ సిలబస్ని ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది మీ సిలబస్. ఇప్పుడు మీకు మోడల్ పేపర్ నేను చూపిస్తాను. ఇది మీ న్యూ మోడల్ పేపర్ అన్నమాట. ఒకసారి మీకు నేను ఈ మోడల్ పేపర్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం మీకు దీంట్లో ఈ మోడల్ పేపర్లో 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని. సెక్షన్ ఏ నుంచి మీకు మొత్తం 8 ప్రశ్నలు ఇస్తాడు. సెక్షన్ బి నుంచి మొత్తం 5 ప్రశ్నలు ఇస్తాడు. సెక్షన్ ఏ నుంచి మీకు 8 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 5 మార్కులు చొప్పున 5 ప్రశ్నలు మీకు సమాధానాలు రాయాలి. 5 5లు 25. వీడిచ్చినటువంటి ముఖ్య సూచన ఏంటంటే 8వ ప్రశ్న మీరు కంపల్సరీ అటెండ్ చేయాలని. 8వ ప్రశ్న ఏంటంటే చూడండి ఒకసారి. ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ని తెలుగులోకి తర్జుమా చేయాలి. ఇది మీరు కంపల్సరీ అటెండ్ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. దీనికి 5 మార్కులు ఇస్తాడు. అలాగే సెక్షన్ బి నుంచి మొత్తం 5 ప్రశ్నలు ఇస్తాడు. అంటే 5 సెక్షన్ల నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. మీరు ఏదో ఒక ప్రశ్నకి మీరు సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు చొప్పున 5 10 50. మొత్తం మీకు ఎన్ని మార్కులు అంటే 75 మార్కులు మీకు ఈ ప్రశ్న పత్రం నుంచి కేటాయించబడింది. మిగిలిన 25 మార్కులు మీరు కాలేజీలో చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా మేము మీకు కేటాయించబడడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మీకు సెకండ్ యూనిట్ నుంచి వ్యాస రచన ఏ విధంగా చేయాలి, వ్యాస రచన చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఉత్తమ వ్యాసం యొక్క లక్షణాలు ఏంటి అనే టాపిక్ని ఈరోజు మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. వ్యాసం. ఈ వ్యాసం అనే మాట పాశ్చాత్య ప్రభావంతో వచన వ్యామ్యంలో వెలిసినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ. అంటే ఇంగ్లీష్ ప్రభావంతో వచ్చినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ ఈ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఎస్ఏ అని పిలవడం జరుగుతుంది. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో వ్యాసరచన పోటీల్లో ఈ వ్యాసం గురించి మీరు రాసే ఉంటారు. వ్యాసరచన పోటీల్లో ఏదో ఒక టాపిక్ గురించి మీరు వ్యాసరచన చేసిన అనుభవం మీకు ఉంటుంది. కాబట్టి ఆ వ్యాసరచన ఏ విధంగా చేయాలి, ఆ వ్యాసరచన చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు వ్యాసరచన అంటే ఏంటో మనం ఈరోజు చెప్పుకుందాం. ఎస్ఐ అనే మాటకి అసలైన అర్థం ఏంటంటే ప్రయత్నం, కృషి, విస్తరించు. ఎస్ఐ అనే మాటకి అసలైన అర్థం ఏంటంటే ప్రయత్నం అంట, కృషి అంట, విస్తరించడం అంట. విశేషంగా గ్రహించడం, అనేక విధాలుగా ఉండడం, అనేక అర్థాలు కూడా వ్యాస శబ్దానికి కనబడుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా వ్యాసానికి ఉన్నటువంటి కొన్ని అర్థాలు ఏంటంటే విశేషంగా గ్రహించడం, అట్లాగే అనేక విధాలుగా ఉండడం. అంటే ఒక్కొక్కళ్ళు వ్యాసరచన ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అంటే అందరూ కూడా వ్యాసరచన ఒక రకంగా చేయరు. ఒకళ్ళు ఒక రకంగా రాస్తే ఇంకొకళ్ళు వేరే రకంగా రాస్తూ ఉంటారు. అంటే వ్యాసరచన అందరూ కూడా ఒకేలాగా చేయరన్నమాట. వాళ్ళ అభిరుచి ప్రకారం వాళ్ళు వ్యాసరచన చేస్తూ ఉంటారు. 1852 నాటికి వ్యాసం అనే శబ్దం తెలుగులో వాడుకలో ఉన్నట్లు బ్రౌన్
ఇంగ్లీషు తెలుగు నిఘంటువు ద్వారా తెలుస్తుంది. సిపి బ్రౌన్ గారు ఒక నిఘంటువు రాశారు. ఆ నిఘంటువు పేరేంటంటే ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు. ఆ నిఘంటువులో ఈ వ్యాసం అనే శబ్దం 1852 నాటికే ఉన్నట్లు మనకి తెలుస్తూ మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట. వ్యాస ప్రక్రియ మొట్టమొదటిసారిగా రూపొందింది ఫ్రెంచ్ భాషలో. అంటే ఈ ఫ్రెంచ్ భాషలో ఈ వ్యాస రచన అనే ప్రక్రియ మొట్టమొదటిసారిగా రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ రచయిత మాంటెన్ మహాశయుడు తన వచన రచనకు పెట్టిన పేరును ఆంగ్ల రచయిత అయినటువంటి ఫ్రాన్సిస్ బేకన్ స్వీకరించి ఆంగ్ల సాహిత్యంలో ఈ రచనను ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ రచయిత అయినటువంటి మాంటెన్ అనే ఆయన తన వచన రచనకు ఈ వ్యాసం అనే పేరు పెట్టాడంట. ఆ తర్వాత దాన్ని ఆంగ్ల రచయిత అయినటువంటి ఫ్రాన్సిస్ బేకన్ స్వీకరించి ఈ సాహిత్యంలో ఈ వ్యాస రచనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది 18వ శతాబ్దంలో ఉత్తరార్ధంలో తక్కిన ఆధునిక ప్రక్రియల కంటే ముందుగానే తెలుగులో రూపురేఖలు దిద్దుకుంది. మొట్టమొదటిసారిగా తెలుగులో రూపుదిద్దుకున్నటువంటి ఆధునిక ప్రక్రియ ఏంటంటే ఈ వ్యాస రచన. ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిసారిగా తెలుగులో రూపుదిద్దుకున్నటువంటి ఆధునిక ప్రక్రియ ఏంటంటే ఈ వ్యాస రచనే. ఈ విషయాన్ని మనకి చెప్పిన వారు ఎవరంటే తిరుమల రామచంద్ర గారు. ఆయన తెలుగు వ్యాస పరిణామము అనే వ్యాసంలో వాటి మూలాలను మనకి వివరించడం అనేది జరిగింది. ఇంకొకసారి చెప్తున్నాను, తెలుగులో ఆధునిక ప్రక్రియలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రక్రియ ఏంటంటే వ్యాస ప్రక్రియ. దీనిని ఎవరు చెప్పారంటే తిరుమల రామచంద్ర గారు తెలుగు వ్యాస పరిణామం అనే ఆయన వ్యాసంలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పేర్కొనబడడం జరిగింది. శబ్దరత్నాకరంలో వ్యాసం అంటే విరివి, ఏదేని విరివి అని అర్థం అనమాట. ఇంకోసారి చెప్తున్న జాగ్రత్తగా, శబ్దరత్నాకరంలో వ్యాసం అంటే ఏంటంటే విరివి అని అర్థం. అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని విరివిగా వివరించడము, అంటే కూలంకషంగా వివరించడమే వ్యాసం యొక్క లక్షణము. కాబట్టి వ్యాసానికి కొన్ని లక్షణాలు ఉండాలని కొంతమంది చెప్పడం జరిగింది. ఆ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు కొన్ని పాయింట్ల ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాస రచనకు ఉండవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే వ్యాసం ఇష్టం వచ్చినట్లు మనం రాయకూడదు, ఎలా పడితే అలాగా వ్యాస రచన అనేది చేయకూడదు. అటువంటి వ్యాస రచనకు మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే అతి దీర్ఘంగా ఉండకూడదు. అంటే వ్యాస రచన అనేది పెద్దగా ఉండకూడదు. అతి దీర్ఘంగా అంటే చాలా పెద్దగా, అంటే ఎక్కువ పేజీలు వచ్చేటట్లు వ్యాస రచన అనేది ఉండకూడదు. సంగ్రహంగా క్లుప్తంగా ఉండాలి. అంటే మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, మనం తీసుకున్న టాపిక్, ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర పోరాటము అనే టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ సంబంధించి ఆ స్వాతంత్ర పోరాటంలో ఎవరెవరు పాల్గొన్నారు, వారు చేసినటువంటి కృషి ఏంటి అనే విషయాన్ని మనం కూలంకషంగా రాయాలి. కానీ పేజీలుగా మనం వివరిస్తే అది వ్యాసం అయిపోదు. కాబట్టి వ్యాస రచన అనేది ఎలా ఉండాలంటే చాలా సంగ్రహంగా క్లుప్తంగా ఉండాలి, అతి దీర్ఘంగా ఉండకూడదు. వ్యక్తపరిచే అంశం విషయ భాగంలో ఉండాలి. మనం ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో అది ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి. ఇతరులు, చదివేవాళ్ళు, వినేవాళ్ళు, శ్రోతలు అర్థం చేసుకునేలాగా మనం వివరించే విషయం అనేది ఉండాలన్నమాట. మనం వివరించే విషయం ఎలా ఉండాలి? వినేవాళ్ళు సులువుగా అర్థం చేసుకునేలాగా ఉండాలి. అలాగే వ్యాస రచనలో ఏముండాలంటే ప్రత్యేకమైన శీర్షిక ఉండాలి. మనం ఏదైనా ఒక వ్యాసం రాసినప్పుడు ఆ వ్యాసానికి ఒక ప్రత్యేకమైన శీర్షికని, అంటే ఆ వ్యాసానికి కరెక్ట్ గా సరిపోయేటువంటి శీర్షికని మనం ఆ వ్యాసానికి మనం పెట్టవలసిన అవసరం ఉంది.
అట్లాగే విషయోద్దేశం, మనం చెప్పదలుచుకున్న వ్యాసం యొక్క విషయం యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే నిర్దిష్టంగా, అంటే సూటిగా ఉండాలి. మనం చెప్పదలుచుకున్న వ్యాసం యొక్క ఉద్దేశం అనేది సూటిగా ఉండాలి. పుటలు అంటే పేజీల సంఖ్య, పుటలు అనేవి తక్కువగా ఉండాలి, నియతముగా ఉండాలి. భాష వాడుక అంటే మనం వ్యాసరచన చేసినప్పుడు ఉపయోగించే భాష వాడుక అనేది ఎలా ఉండాలంటే చాలా సులభతరంగా ఉండాలి. ఉపక్రమ, ఉపపాదన, ఉపసంహారాలు క్రమంగా పాటించాలి. అంటే మనం వ్యాసరచన ప్రారంభించిన దగ్గర నుంచి ముగించే వరకు చాలా నియమమైనటువంటి క్రమాన్ని మనం పాటించవలసిన అవసరం ఉంటుంది. ఇవి మనం వ్యాసరచనకి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సామినేని ముద్దు నరసింహం గారిని తెలుగు వ్యాసానికి ఆద్యుడిగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు భాషలో వ్యాసరచన చేసిన ప్రముఖుల్లో ప్రథమంగా చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే ఆధునిక వ్యాసరచనకి శ్రీకారం చుట్టి వ్యాసరచనను సుసంపన్నం చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. మొట్టమొదటిసారిగా ఈ తెలుగు వ్యాసానికి ఆద్యుడిగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే సామినేని ముద్దు నరసింహం గారిని ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వ్యాసరచనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం